బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం కనకదుర్గమ్మ జాతర సందర్భంగా అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నమ్మి కొలిచే భక్తులతో అమ్మవారి అనుభవాలను పంచుకున్నారు. ప్రతి ఏటా లడ్డూ ప్రసాదాన్ని నైవేద్యంగా ఇవ్వాలని అమ్మవారే కలలో కనిపించి కోరిందని, అందుకే ప్రతి ఏటా అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని విరాళంగా అందిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ యజమాని తెలిపారు. వివిధ రకాల పూల అలంకరణలో కనకదుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం బయట నీటి కొలనులో భక్తులు స్నానాలు చేసి పలువురు పొంగళ్లను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, సారెలను అమ్మవారికి సమర్పించారు. పలువురు వేప వృక్షం కింద ముడుపులు కట్టారు. గద్దె లక్ష్మణరావు ఆయన కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ప్రతి ఏడాది 5వ రోజు గద్దె లక్ష్మణరావు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః నామ జపంతో రెడ్డి గణపవరంలోని కనకదుర్గమ్మ తల్లి క్షేత్రం మారుమ్రోగింది. ఆలయ ధర్మకర్త భూమరాజు సత్యనారాయణ రాజుతో కూడిన ఆలయ కమిటీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాత్రి సమయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉపాలయంలో వేంచేసి ఉన్న వినాయక, కాలభైరవ, అన్నపూర్ణ, వీరేశ్వర స్వామి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 13 అధ్యాయాలు 700 సప్త శ్లోకాలతో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిపారు. పండిత పురోహితుల మధ్య వివిధ పూజాది కైంకర్యాలు కన్నుల పండుగ జరిపారు. 5 రోజుల పాటు నిర్వహించే తీర్థం సందర్భంగా వివిధ ఫ్యాన్సీ తినుబండారాలు, పండ్ల దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు శిబిరాన్ని అందుబాటులో ఉంచారు. కనకదుర్గమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకుని సత్యనారాయణ రాజు తదితరులు మీడియాతో మాట్లాడారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ దేవస్థానం సుమారు 1000 సంవత్సరాల క్రితంలో రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత 1925వ సంవత్సరం నుంచి అనగా సుమారు 100 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం 100వ సంవత్సరం ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు ఉత్సవాలకు 5వ రోజు. ఈ 5వ రోజు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి గద్దె లక్ష్మణరావు గారు మరియు గద్దె లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ప్రతి సంవత్సరం వారే ఈ అన్నదాన కార్యక్రమాన్ని సుమారు 5000 నుంచి 6000 మంది వరకు భోజనాలు కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ రోజు ఆఖరి రోజు, ఈ రోజు రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలతోటి జబర్దస్త్ వాళ్ళతోటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అందరితో ఈ ఉత్సవాలు ముగించబడతాయి. ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ఒక విధమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల ఖమ్మం జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి, అదే పరిసర ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఈ చెట్టుకు ముడుపులు కట్టి ఆలయం మళ్ళా పొనుకుని మొక్కుకొని పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని చెప్పేసి వాళ్ళ కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి భక్తులు పూర్తిగా నమ్ముతారు. అందువల్ల విశేషమైనటువంటి జనాలు భక్తులు వచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉంటారు.